ఎల్లంపల్లి ప్రాజెక్టు ముఖ్యమంత్రి సందర్శించినప్పుడు ఆయన కూడా పక్కనే ఉన్నారు. మకాన్ సింగ్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. నమస్కారం, చెప్పండి. ధన్యవాదాలు. ఏమన్నారు? సీఎంతో మీరు పక్కనే ఉన్నారు కదా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సందర్శన సందర్భంగా ఓవరాల్ గా సీఎం వ్యూస్ ఏంటి? ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అన్ని ప్రాజెక్టులతో పాటు ఆయన ఏరియా సర్వే చేస్తూ రామగుండంలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో ఈ రోజు రావడం జరిగింది. అది సడన్ ఇన్స్పెక్షన్ మాదిరిగా అక్కడ వరద నీరు, క్యాచ్మెంట్ వాటర్ తర్వాత ఇవన్నీ కూడా వస్తున్న తీరును వారు గమనించడం జరిగింది. ఇవాళ రాష్ట్రానికి ఒక గుండెకాయ లాంటి ఈ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అంటే గోదావరి నీళ్లు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ద్వారానే ఇవాళ రాష్ట్రానికి తాగునీరు, సాగునీరు ఇస్తా ఉన్నది. ఇలాంటి ప్రతిష్టాత్మకమైన ఒక ప్రాజెక్ట్ ని సందర్శించడం అదొక గొప్ప అనుభవం. తర్వాత ఇవాళ ప్రకృతి సహకరిస్తూ అనేక కావాల్సినటువంటి వర్షాలు వస్తే కొద్ది ఎక్కువైపోయి కొద్ది అలా కూడా ఉధృతంగా పారడం వల్ల కొన్ని ప్రాంతాల్లో నీళ్లు కూడా నిండుతూ కొంచెం నష్టం జరుగుతున్న వాస్తవం. కానీ ఈసారి ఈ ప్రాంతంలో ఇవాళ వారు వచ్చినప్పుడు సుమారుగా 9 లక్షల క్యూబిక్ సెక్కుల నీళ్లు అంటే 8,12,000 నుంచి 50,000 వెళ్తా ఉంటే ఇన్ఫ్లో అవుట్ ఫ్లోకి 6,50,000 క్యూసెక్ల వాటర్ రిలీజ్ చేయడం జరుగుతా ఉండే వారు వచ్చినప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. మళ్ళా అదే మాదిరిగా శ్రీరామ్ సాగర్ సంబంధించిన గేట్స్ అక్కడ కూడా ఇవ్వడం జరిగింది. ఆ నీళ్ళు ఇంకా ఇక్కడికి చేరలేదు. ఒక లాస్ట్ టైం ఎంత వచ్చింది, ఎంతవరకు లాస్ట్ హైయెస్ట్ వచ్చిందంటే 13 నుంచి 13 లక్షల క్యూసెక్ల నీళ్లు పైన వచ్చినటువంటి అంశాన్ని, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాన్ని, ఎంత స్టోరేజ్ చేయాలి, ఏం చేయాలి అనే దాని మీద పూర్తిగా వారు సమాచారం సేకరించి ఎక్కడెక్కడ నుంచి నీళ్లు వస్తున్న అంశం పైన మాట్లాడడం జరిగింది. దీనిపైన పూర్తిగా వారు సమీక్ష అధికారులతో చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఎల్లంపల్లిలో ఆ ప్రాంతాల్లో ఎక్కడ వరదలు లేవు, కామారెడ్డి, మెదక్ కాకుండా అక్కడికి ఎందుకు వచ్చారు అని బీఆర్ఎస్ అంటుంది. ముఖ్యమంత్రి నిన్న రివ్యూలు స్పోర్ట్స్ మీద రివ్యూ పెట్టారు. కామారెడ్డి కూడా పోయినారు, ఆయన కామారెడ్డి కూడా అన్నిటికీ పోయినారు. పోతూ అన్ని రిజర్వాయర్స్ కూడా చూసుకుంటూ వచ్చినారు ఆయన ఏరియల్. కామారెడ్డిలో ల్యాండ్ కాలేకపోయింది, హెలికాప్టర్ అన్నారు. అక్కడ కాకుండా ల్యాండ్ కాలేకపోయింది, చీకటి అయింది, ఏం ప్రాబ్లం అయింది తెలియదు, మరి ఆ విషయం నాకు తెలియదు. కానీ అన్ని ప్రాంతాల్లో వాళ్ళు ఏరియా చేస్తూ రావడం జరిగింది. మీ రామగుండం లేకపోతే మంచిర్యాల, ఇక్కడ ధర్మపురి ఎక్కడైతే వరద ప్రాబ్లం అయితే లేదు కదా ఇప్పుడు? లేదు. లాస్ట్ టైం మనకి ఏదైతే 4 సంవత్సరాల క్రితం 2 సంవత్సరాలు 2022లో అప్పుడు ఈ మేడిగడ్డ గేట్ తీయకపోవడం వల్ల అప్పుడు అక్కడ విద్యుత్తంగా ఉండడం, రివర్స్ పంపింగ్ వాటర్, తర్వాత ఇక్కడ నుంచి వచ్చిన నీళ్లు నేచర్ కి వ్యతిరేకంగా 2 క్లాష్ అయిపోయి ఇవన్నీ విలేజ్లలో అన్ని ప్రాంతాల్లో కూడా అతి ఎత్తైన ప్రాంతం రామగుండం నగరంలో కూడా నీళ్లు వచ్చినాయి. అప్పుడు ఈసారి ఉధృతంగా వస్తున్న గోదావరిని అధికారులు చాలా చాకచక్యంతో ఎన్ని డిస్పోజ్ చేయాలి, ఎన్ని స్టోరేజ్ చేయాలనే పద్ధతులుగా పోతున్నారు. కాబట్టి ఎక్కడ కూడా ఇలా ఈ కింది ప్రాంతాలకు నీటి వరద తాకలేదు, ఎలాంటి నష్టం జరగలేదు మాత్రం ఇప్పటివరకు చెప్పవచ్చు. ఒకవేళ 13 లక్షల క్యూసెక్ల నీళ్లు వచ్చినా కూడా ఏ రకంగా ముందు పోవాలనే ఆలోచనను ప్రభుత్వం పరిశీలిస్తా ఉంది. ఇప్పుడు ఇంతకుముందు ముఖ్యమంత్రి ఏదో అన్నట్టున్నారు, కాళేశ్వరంలో నీళ్లు నింపితే గనక 100 గ్రామాలు ప్రాబ్లం అయ్యేది. ప్రాబ్లం ఒకవేళ ప్రమాదం జరగరానిది జరిగితే ఇవాళ ఈ కింద ఉన్నటువంటి అనేక గ్రామాలు 100 గ్రామాలకు నష్టం జరిగేది, ప్రాణ నష్టం జరిగేది, ఆస్తి నష్టం జరిగేది, అన్ని రకాలుగా నష్టపోయి ఉండే వాళ్ళము అని చెప్పడం జరిగింది. అంటే నీళ్లు నింపితే ప్రాబ్లం అయ్యేది అన్నారా? ప్రాబ్లం అయ్యేది ఆయన అన్నది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటా ఉన్నారు అని చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం హెలికాప్టర్లు నిన్న అసలు దించలేదు రంగంలోకి, దానివల్ల ప్రాణ నష్టం వాటిల్లింది. బండి సంజయ్ అక్కడ డిఫెన్స్ మినిస్ట్రీతో జోక్యం చేసుకుని దించారు అని అంటారు. కేటీఆర్ కూడా ఇవాళ చాలా చోట్ల పర్యటించి హెలికాప్టర్ మీరు ఓలా బైకుల్లాగా వాడుతున్నారు, ఓలా రైడ్, ఉబెర్ రైడ్ లాగా వాడి నిన్న మాత్రం బీహార్ కు రాహుల్ గాంధీ కోసం హెలికాప్టర్ పోయింది కానీ తెలంగాణలో హెలికాప్టర్ నిన్న ఎందుకు యూజ్ చేయలేదని క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళు కేటీఆర్. వర్షాలు వస్తే హెలికాప్టర్ లేస్తారా? వర్షాలు వస్తే హెలికాప్టర్ లేస్తా అని అడుగుతున్నా కేటీఆర్ కి. కేటీఆర్ అనేటోడు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు, అవకాశం కొరకు చూస్తా ఉంటాడు. ఆయనకి ఇట్లా వరదలు గిరదలు వస్తుంటే సంతోషంగా ఉంది కావచ్చు. ఎప్పుడెప్పుడా వరదలు వస్తా, ఎవరో చచ్చిపోతాడా, ఎప్పుడు నిందలు వేయాలి అన్నట్టు ఒక ఆలోచనతో ఉన్నారు.
ఒక దుర్మార్గమైన ఆలోచన వాళ్ళది. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు, ఇలా ప్రకృతి సహకరిస్తూ వస్తున్న వర్షాలు, మొన్న వచ్చినటువంటి పంటలు, ఇలా మా మేడిగడ్డ కూలింది, మేము లేకుండానే పంటలు వస్తున్నాయన్న ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ఏది పడితే అది మాట్లాడతారు. మీరే చెప్పండి, టెక్నికల్ గా ఉన్న అవగాహన మీకు ఉంది, వర్షం వస్తా ఉంటే హెలికాప్టర్ ఎగురుతుందా? అంటే వర్షం లేని ప్రాంతాల్లో ఇవాళ ఎగిరింది కదా వర్షం. ఇవాళ మధ్యాహ్నం సార్, అది మధ్యాహ్నం 2:30 వరకు కూడా సీఎం గారు వర్షం వస్తుందని చెప్పి ప్రోగ్రామ్ లేదు. నేను సొంత నా కాన్ఫరెన్స్ లో వేరే గ్రామాలలో నేను తిరుగుతా ఉన్న కార్యక్రమాలు చేసుకుంటూ 2 గంటలకి నాకు ఫోన్ వచ్చింది. ఆ ప్రాంతానికి సీఎం గారు ఇలా వాతావరణం బాగుంది కాబట్టి ఇప్పుడు వస్తున్నారని చెప్పి. పొద్దున్న ఎవరు అధికారులు చెప్తే వస్తున్నారా అని నేను తెలుసుకుంటే అవకాశం లేదు, హెలికాప్టర్ లేస్తట్టు లేదని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. హెలికాప్టర్ కి అవకాశం ఉంటే డెఫినెట్ గా వస్తారు. హెలికాప్టర్ లోపల పెట్టుకుంటారు ఆ హ్యాంగర్ లో. వాళ్ళు ఏదో అంటే రివ్యూ నిన్న సీఎం దీని మీద రివ్యూ చేయలేదు, మూసీ మీద, స్పోర్ట్స్ పాలసీ మీద రివ్యూ చేశారు. ఒలింపిక్స్, స్పోర్ట్స్ పాలసీ రివ్యూలు అవసరమా అని కేటీఆర్ మాట్లాడారు ఇంతకుముందు. రివ్యూ చేసుకుంటూనే రివ్యూ ఒక ముఖ్యమంత్రి పొద్దున్న నుంచి రాత్రి వరకు ఒకటే సబ్జెక్ట్ రివ్యూ చేస్తున్నట్టు చూపిస్తారు. వీళ్ళలాగా 10 పనులు చేసుకుంటూ నిరంతరం రాష్ట్రంలో ఏ పరిస్థితి ఎట్టుంది, ఎక్కడ నీళ్లు ఉన్నాయి, ఎక్కడ వరదలు వస్తున్నాయి, ఎవరు ఇబ్బందులు పడుతున్నా వ్యవస్థ పనిచేసుకుంటూ అవి రివ్యూ చేసుకుంటూనే దానిలో భాగంగా రివ్యూకి సంబంధించిన ఆల్రెడీ ఫిక్స్ అయిన మీటింగ్ లో ఒక హాఫ్ అన్ అవర్ 30 minutes స్పోర్ట్స్ మీద మాట్లాడ తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని సబ్జెక్టులు తీసుకున్నటువంటి ఒక వ్యక్తి ఒకరే లేదు. ఇలా ప్రభుత్వంలో 10 మంది సంబంధిత అధికారులు ఉన్నారు, కేబినెట్ వ్యవస్థ ఉన్నది, మంత్రులు ఉన్నారు, సంబంధిత అధికారులు ఉన్నారు. ఎక్కడక్కడ చేసుకుంటూ ఒక ముఖ్యమంత్రిగా తన శైలిలో తన పనులు తాను చేసుకుంటూ ఇలా ఇంకొక మాట కాళేశ్వరం అన్ని చేస్తా ఉన్నారు. కాళేశ్వరం సంబంధించి ఇప్పుడు ఈసారి ఇంకోటి చేస్తుంటే కడుపు మంటతో మాట్లాడుతా ఉంటే మల్లన్న సాగర్, తర్వాత గాయత్రి పంప్ హౌస్, నంది పంప్ హౌస్ ఇవన్నీ వాడుతున్నారు కదా, వాడకుండానే కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయా? మిడ్మానేర్ అయినా లేకపోతే ఎల్ఎండికి కాళేశ్వరం నీళ్లు ఎక్కడికి వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి? ఎల్లంపల్లి నుంచి గాయత్రి పంప్ హౌస్ మాది వాడుతున్నారని చెప్తున్నారు, మేము కట్టిందే కదా అంటారు. కాళేశ్వరం సంబంధించి ఒక్క చుక్క నీళ్లు వస్తలేవు. ఎవరితో మాట్లాడుతారో రమ్మనండి, ఒక్క చుక్క. అంటే రంగనాయక్ సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ ఇవన్నీ కట్టింది బీఆర్ఎస్ కదా అంటారు. ఎల్లంపల్లి నుంచి వచ్చిన నీళ్లు, కడెం నుంచో, శ్రీరామ్ సాగర్ నుంచో, ఇక్కడ క్యాచ్మెంట్ ఏరియా నిన్న నీళ్లే ఇలా వస్తున్నాయి. అంటే చుక్క కూడా పంప్ హౌజులు బీఆర్ఎస్ కట్టింది కదా అంటారు. పంప్ హౌజులు బీఆర్ఎస్ కట్టింది కదా అంటున్నారు. పంప్ హౌజులు బీఆర్ఎస్ కదా నిర్మించింది అని. ఎక్కడ నిర్మించారు? గాయత్రి పంప్ హౌస్ అయినా, నంది పంప్ హౌస్ అయినా, లేకపోతే మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ అయినా, అన్ని కొండపోచమ్మ సాగర్ అయినా పంప్ హౌస్ ప్రారంభం చేసి ప్లాన్ చేసింది కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర్ రెడ్డి గారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ వీళ్ళు వచ్చినప్పుడు కొన్ని దానికి పూర్తి చేసి కావచ్చు. ఆ పైన సుందిల్లా గాని, అన్నారం గాని, మేడిగడ్డ గాని కలిసి కట్టిరు, గంగల కలిసినాయి. అవి ఖతం అయిపోయినాయి. 2048 కోట్లు, సుమారుగా 2,500 కోట్లు తో ఎల్లంపల్లి పూర్తి అయితే 1,00,000 కోట్లతో మేడిగడ్డ. ఇటువంటి ఎల్లంపల్లి ఎన్ని గంటలు వస్తున్నాయి అప్పుడు? ఎంత పొరపాటు చేసిరో ఒక్కసారి దాని మీద వారు ఒక ఆత్మ విమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే అంశాన్ని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఇది ఏది మాట్లాడినా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడే సత్య దూరం. వారు ఓర్చుకోలేక ఎప్పుడు ఏం అవకాశం వస్తుందా, ఎప్పుడు విమర్శలకు సిద్ధంగా ఉందామా అనే ఒక ఆలోచన తప్ప 24 గంటలు వేరే పని లేదు. ఇవాళ ప్రజలు సంతోషంగా ఉన్నారు, ప్రజలు విశ్వాసంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రతి ఒక్క పనికి మంచి చేస్తున్న నమ్మకంతో ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ ఠాకూర్ గారు. మనతో పాటు ఆర్మూర్